వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చిన అన్నదాత పోరుకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కదలి వచ్చారు. కూటమి సర్కార్పై ఉక్కు పిడికిలు బిగించారు. అన్నదాతలు వైఎస్ఆర్సీపీ నాయకులను కట్టడి చేసేందుకు పోలీసులు చేసిన యత్నాలు ఫలించలేదు. ఆంక్షలతో ఉద్యమాలను కట్టడి చేయలేరని నినదించారు రైతులు. అన్నదాత పోరును అణచివేయాలన్న ప్రభుత్వ కుట్రలు, పోలీసు వలయాలను ఛేదించుకుంటూ ముందుకు సాగారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కటం లేదని, యూరియా దొరక్క అల్లాడిపోతున్నామని మండిపడ్డారు రైతులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఆర్డీఓ కార్యాలయాల వరకు ర్యాలీలు నిర్వహించారు. ఎన్ని చోట్ల ఎన్ని అడ్డంకులను సృష్టించినా ఆగకుండా ముందుకు కదిలారు. రైతుల పక్షాన పోరాడుతున్న తమపై ఎన్ని కేసులు పెట్టినా వెనకాడేది లేదని వైఎస్ఆర్సీపీ నాయకులు తేల్చి చెప్పారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన అన్నదాత పోరు నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డితో పాటు పలువురు నాయకులను పార్టీ ఆఫీస్కు తరలించారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పార్టీ కార్యాలయం నుంచి అగ్రికల్చర్ ఆఫీస్ వరకు ర్యాలీ కొనసాగింది. అగ్రికల్చర్ ఆఫీస్లో ఏడి నరసింహారెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు వైఎస్ఆర్సీపీ నేతలు. బాపట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత పోరు కార్యక్రమం మాజీ మంత్రి మేరుగు నాగార్జున, మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి ఆధ్వర్యంలో నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు రైతులతో భారీ ర్యాలీ జరిగింది. ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆర్డీఓ గ్లోరియా బయటకు వచ్చి నాయకుల నుంచి వినతి పత్రాన్ని అందుకున్నారు. రైతులకు సకాలంలో యూరియా అందించాలని, బ్లాక్ మార్కెట్ అమ్మకాలు నివారణ చేయాలని మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులను గుర్తించి అన్ని విధాలుగా ఆదుకున్నామని, కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి సాయం అందటం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి. శనగేసుకున్న రైతు, పసుపు వేసుకున్న రైతు, మిర్చి వేసుకున్న రైతు విలవిల్లాడిపోతా ఉన్నారు. సక్రమైన ధరకు ప్రభుత్వం కొంటాలని హామీ ఇచ్చి కూడా చేతులెత్తేసింది. మరలా పునరావృతం చేసి కొని రైతులను ఆదుకోవాలని అనేకమైన డిమాండ్లతో ఈరోజు బాపట్ల జిల్లాకు సంబంధించి 3 డివిజన్లలో, ఒకటి చిరాల్లోను, 2 పెద్దలు రఘుపతి గారి నేతృత్వంతో బాపట్లలోను, అట్లాగే రేపల్లిలోను 3 డివిజన్లలోనూ మా నాయకులు, కార్యకర్తలు, రైతులు ఉవ్వెత్తర వచ్చి ఈ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వీడాలని, ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, ఏ పార్టీలో ఉండినా రైతే ప్రతి రైతును ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. పంటకి రైతుకి ఎంత చేసినా తక్కువే అనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే, ఈ రోజు రైతులు పంటలు పండించడమే దండగా అనేటువంటి మాట ఈ రోజు ప్రభుత్వం చూస్తున్నట్టుగా ఉంది. ఈ రకమైనటువంటి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పటికైనా కళ్ళు తెరవండి, బ్లాక్ మార్కెట్ దారుల మీద చర్యలు తీసుకోండి. ఎక్కడైతే దొంగతనంగా నిల్వలు ఉన్నాయో, తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లలో నిల్వ చేసుకున్నారో వాటన్నిటిని బయటకు తీసి పంచమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండలో అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఏవోకు వినతి పత్రాన్ని అందించారు. ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని పుష్ప శ్రీవాణి మండిపడ్డారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు నియోజకవర్గాల్లోనే రైతులు క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారని గుర్తు చేశారు. వెంటనే ప్రభుత్వం రైతులకు యూరియా సరఫరా చేయాలని పుష్ప శ్రీవాణి డిమాండ్ చేశారు. కేంద్రాలను పేరు పెట్టి రైతులకి దగా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చుకొని ఏదైతే మీరు చెప్తున్నారో అందరికీ సఫిషియెంట్గా అందేసినాయి అని చెప్పేసి చెప్తున్న మాట అబద్ధం. గ్రామాల్లోకి వెళ్ళి రైతులకు అనుకుంటే తెలుస్తుంది. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో వెళ్ళి తెలుసుకుంటే మీకు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రైతులు ధర్నాలు చేస్తున్న మాట వాస్తవం కదా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీలో ఈరోజు నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి లేదా? చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లాలోనే ఈరోజు యూరియా కొరత వల్ల రైతులు రోడ్లెక్కినటువంటి పరిస్థితి నిజం కాదా? కర్నూలు జిల్లా ఆదోనిలో రైతన్నలు కదం తొక్కారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. అన్నదాత పోరు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కూటమి సర్కార్ ఎన్ని కుయుక్తులు పన్నినా పోలీసులతో నోటీసులు ఇచ్చినప్పటికీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రైతు వ్యతిరేక విధానాలతో చంద్రబాబు సర్కార్ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేపట్టిన అన్నదాత పోరుబాటను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు కేతిరెడ్డి. రైతులకు కనీసం యూరియాను సైతం అందించలేని స్థితిలో కూటమి సర్కార్ ఉందన్నారు. బ్లాక్ మార్కెట్కు ప్రభుత్వం వంత పాడటంతో రైతులకు ఈ పరిస్థితి దాపురించిందంటూ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు వ్యవసాయం దండగా అన్న సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. అన్నదాత పోరు కార్యక్రమం ద్వారానైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ఈ ప్రాంత రైతులకు యూరియా సరఫరా చేశాకే చంద్రబాబు అనంతపురంలో అడుగు పెట్టారని స్పష్టం చేశారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అనంతపురం జిల్లాలో వరి నాట్లు పండే రైతులకు యూరియా కావాలా, హార్టికల్చర్ రైతులకు కూడా యూరియా కావాలా, పెద్ద ఎత్తున యూరియా కొరత ఉంది. యూరియా తీసుకొని రా చంద్రబాబు, అంతవరకు అనంతపురానికి రావద్దు. నువ్వు అనంతపురం రావాలంటే యూరియాను పంపించి నువ్వు రా. ఇది అనంతపురం జిల్లా రైతుల డిమాండ్. అంద్రీని ఇవాళ ఎండబెట్టావు, అంద్రీని ఇవాళ లైనింగ్ చేసి 4 లక్షల ఎకరాలు ఎండబెట్టాం. అదేవిధంగా మా జిల్లాకు 20 టీఎంసీలు మిగిలిచ్చే గండికోట చిత్తూరు జిల్లా అంద్రీని ఇవాళ కనెక్టింగ్ కెనాల్ అది మూసేసినావు. రైతులకు ద్రోహం చేస్తానని ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకుని యూరియాతో అనంతపురానికి వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు.